చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఎలా ఉంటుంది అన్నది ప్రజల అభిప్రాయం చూస్తే ఆయన మొట్టమొదటిసారిగా పాలకుడిగా వచ్చినప్పటి నుంచి కూడా ఆయన పాలసీ అంటే ఇక్కడ కమ్యూనిస్టులకి కూడా ఆయనకి పడనది ఆ పాలసీ విషయంలోనే. ఎందుకనంటే ఏమిటనంటే యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రోగా భావిస్తారు అన్నటువంటిది. అయితే ఏ పని ఉంది ఆ పనికి సంబంధించి తగ్గట్టుగా ఒకరిని పెట్టుకో, అది కాస్త పూర్తి అయిపోయాక వదిలేసాయి అంతే. కానీ వాడికి పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చి జీతాలు పెంచడం, టీఏలు పెంచుతా, డిఏలు పెంచుతా, పిఎఫ్లు ఇస్తా, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్లు అన్నింటినీ ఇవన్నింటి వల్ల కూడా ప్రభుత్వం పైన భారం పడుతుంది అన్నటువంటి ధోరణి. మరి పెట్టుబడి దేశాలు ద్వారానే ఆయన అవలంబిస్తూ ఉంటారు అని అంటారు. అందుచేత ఉద్యోగ భద్రత కంటే ఉద్యోగ అవసరం తీర్చుకోవాలనే విధంగా సాగుతుంది. మరి అవుట్సోర్సింగు, కాంట్రాక్టరు ఇట్లాంటి విధానం తీసుకొచ్చేదే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అని అంటారు. మరి ప్రభుత్వ ఉద్యోగమే కానీ వచ్చి ఇచ్చేది ప్రభుత్వ ఉద్యోగం కానీ అవుట్సోర్సింగ్. ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే జీతం ఈయనకి రాదు కానీ ప్రభుత్వ ఉద్యోగే. ఆయా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండేటటువంటి బెనిఫిట్స్ ఇట్లాంటివన్నీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇట్లాంటివన్నీ కూడా ఈయనకు ఉండవు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి అన్నటువంటిది విధంగా ఉంటుంది అన్నది. మీరైతే ఏమంటారు?